హలో హాయ్ హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈరోజు మార్కెట్స్ అయితే కనుక పాజిటివ్లో అయితే క్లోజ్ అయినాయి. జస్ట్ ఓపెనింగ్ మాత్రం గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఎందుకు కూడా తెలిసిందే, ఆపరేషన్ సింధూర్ మొత్తం దేశం అండ్ ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్న టాపిక్ అండ్ మోస్ట్ సెర్చ్డ్ నేమ్ అని చెప్పొచ్చు ఇవాళ గూగుల్లో, ఆపరేషన్ సింధూర్ అనేది. సో దీంట్లోకి వచ్చేసరికి మనకి నిఫ్టీలో 34 పాయింట్స్తో ఫ్లాట్లో క్లోజ్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 339 పాయింట్స్తో మంచి గ్రీన్లో అయితే క్లోజ్ అయింది అండ్ ఫిన్ నిఫ్టీ కూడా 196 అండ్ సెన్సెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ జస్ట్ లైక్ యాజ్ నిఫ్టీ అండ్ మిడ్ నిఫ్టీ కూడా 231 పాయింట్స్తో అండ్ ఇండియా విక్స్ వచ్చేసి 0.32% పెరిగి అండ్ 19 పాయింట్స్లో అయితే క్లోజ్ అయితే అయింది. సో ఈరోజు వార్ ఎఫెక్ట్ మార్కెట్స్ మీద ఎక్కువ ఎక్కడ పనిచేసింది అంటే కనుక మనం ఖచ్చితంగా ఈ న్యూస్ చూడాలి. పాకిస్తాన్ బెంచ్ మార్క్ కేఎస్సి కరాచీ ఏదైతే ఉందో ఇండెక్స్ క్రాష్డ్ 5.5% on Wednesday after the Indian Armed Forces launched the Operation Sindoor. ఓకే, సో ఇదైతే ఎప్పుడైతే మనకి ఈ న్యూస్ వచ్చిందో ఓపెనింగ్లోనే 6,272 పాయింట్స్ ఆర్ 5.5% అయితే మనకి కరాచీ ఇండెక్స్ అయితే మనకి డౌన్ అవడం జరిగింది. బట్ ఓవరాల్గా ఇప్పుడైతే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది పాయింట్స్ అయితే కవర్ అయినాయి. అరౌండ్ 3,000 సమ్ పాయింట్స్లో అయితే ట్రేడ్ అయితే అవుతుంది. కానీ ఇండియన్ మార్కెట్స్కి వచ్చేసరికి పెద్దగా మ్యాటర్ అయితే ఏం లేదు. ఫస్ట్ 5 minutes ఆర్ 1 minute చార్ట్లో అయితే కనుక మనకి ఈ యొక్క ఫాల్ అయితే కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే పెద్దగా ఏమీ లేదు అనే చెప్పొచ్చు దాని ఇంపాక్ట్ అనేది. సో డైలీ క్యాండిల్ స్టిక్లోకి వెళ్ళిపోతే కనుక మంచి గ్రీన్ క్యాండిల్ అయితే వచ్చింది. సో ఓవరాల్గా ఇంకా ఏదైతే మనం చెప్పుకుంటా ఉన్నామో ఈ రేంజ్లో ఉన్నంతసేపు కూడా మనకి ఎటువంటి పెద్దగా మొమెంటం ఉండదు. అండ్ విక్స్ ఏదైతే ఆల్మోస్ట్ 16-17 పైన ఉంటే కనుక చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటాయి ఆప్షన్స్ అనేసి. సో సేమ్ థింగ్ వీఆర్ రెగ్యులర్లీ సీయింగ్ ఫ్రమ్ లాస్ట్ 2 to 3 days. సో దానివల్ల మనం కరెక్ట్ డైరెక్షన్లో ఉన్నా సరే ఆప్షన్స్ ప్రీమియం సరిగ్గా మూవ్ అవ్వకపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో లెట్స్ సీ. సో రేపటికైతే మనం BTST అయితే అవాయిడ్ చేసాము. ఓకే, బికాజ్ సిచ్యువేషన్ వచ్చేసి జియోపాలిటికల్ వార్ టెన్షన్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ మన మార్కెట్ చూస్తేనేమో గ్రీన్లో ఉంది. చిన్న సింపుల్గా ఇంకేమన్నా కొంచెం ఆల్రెడీ మనకి బోర్డర్లో అనేవి కాల్పులు అనేవి జరుగుతూ ఉన్నాయి. సో అంత పెద్దగా ఎఫెక్ట్ అయితే మనకి ఇంకా రావట్లేదు. చిన్నగానే చిన్న న్యూస్ లాగానే వస్తున్నాయి. ఇన్ కేస్ అదేమన్నా టెన్షన్స్ ఎక్కువైతే కనుక డెఫినెట్గా ఎఫెక్ట్ అనేది మనకు చూపిస్తుంది. బట్ ఓవరాల్గా సిగ్నల్ పరంగా కానీ డేటా పరంగా కానీ అండ్ ప్రైస్ యాక్షన్ పరంగా కానీ ఎక్కడ కూడా బేరిష్ సైన్స్ అయితే కనిపించట్లేదు. సో బేరిష్ సైన్ కనిపించినప్పుడు ఏదో వార్ వచ్చేస్తుంది అనేసి మనం పుట్ తీసుకోవడం కూడా అది కరెక్ట్ కాదు. మేబీ ఇట్ విల్ టర్న్ ఇంటూ హీరో ట్రేడ్స్ లాగా టర్న్ అయిపోతాయి. సో విచ్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్. అండ్ రేపటికి మనకి ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి ఈరోజు పెద్దగా ఫ్లాట్గా ఉంది కాబట్టి రేపు అసలైన యాక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నాను. సో వాట్ డూ యూ థింక్? రేపు ట్రెండింగ్గా ఉండబోతుందా లేకపోతే ఫ్లాట్గా ఉంటుందా అనేసి ఒకసారి కమెంట్ చేయండి. ఫ్లాట్ ఆర్ ట్రెండింగ్ 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి. ఓకే, సో రేపటికి కనుక మనకి చూసుకుంటే 24,500 నిన్న కూడా మనం మాట్లాడుకున్న సో మేజర్ లెవెల్ ఏదైతే ఉందో 24,500 బ్రేక్ అయితేనే అప్ సైడ్ అయితే వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే డౌన్ సైడ్ మేజర్ సపోర్ట్ ఏదైతే ఉందో 24,200. అలాగే ఈరోజు లో కూడా అదే ఆల్మోస్ట్ 24,200 లెవెల్స్. సో ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తాయి రేపటికి. సో ఎయిదర్ వేస్లో బ్రేక్ అయితే కనుక మనకి ఒక డైరెక్షన్ అనేది చూడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే కనుక మనకి సేమ్ కన్సల్టేషన్ అండ్ ఒక పెద్ద మూవ్ ఏదైనా గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఇంకా తర్వాత నుంచి కంప్లీట్గా ఒక రేంజ్ బౌండ్లో సైడ్ వేస్లో ఉండిపోవడానికి ఛాన్స్ ఉంది. అండ్ దీంట్లోకి వచ్చేసరికి కొంత ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే మనం ప్రీవియస్గా కూడా అనుకున్నామో ఈ 2 days యొక్క లో ఏదైతే బ్రేక్ అయితే కనుక మనకి ఇంకా కంప్లీట్గా ఒక డౌన్ఫాల్ అనేది చూడడానికి వస్తుంది అనేసి. బట్ బ్రేక్ అయ్యింది, ఫేక్ బ్రేక్అవుట్ అని చెప్పొచ్చు దీన్ని. సో కంప్లీట్గా అక్కడ నుంచి ఏదైతే ఓపెనింగ్ బ్రేక్ అవ్వడం కానుంచి అక్కడ నుంచి కంప్లీట్గా స్లోగా కూడా చాలా వరకు పైకి అయితే వచ్చేసింది. బట్ ఇంట్రాడేలో పెద్దగా ఆపర్చునిటీస్ అయితే లేవు. ఓన్లీ కైండ్ ఆఫ్ స్కాల్పింగ్ ఆపర్చునిటీస్ మాత్రమే. 10-20 పాయింట్స్ 30 పాయింట్స్ అండ్ మళ్ళీ అగైన్ డౌన్ సైడ్ వెళ్ళిపోవడం అండ్ మళ్ళీ పైకి వెళ్ళడం. ఒకసారి ఇంట్రాడే చార్ట్లో చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఎట్లా
బిహేవ్ చేసింది బ్యాంక్ నిఫ్టీ అనేసి. సో రేపటికి వచ్చేసరికి మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్గా మెయిన్ హార్డిల్ ఏదైతే ఉందో 54,800. ఓకే, ఈరోజు క్లోజింగ్ వచ్చేసి 610. సో 54,800 అంటే ఇంకొక 200 పాయింట్స్ కనుక మనకి బ్రేకింగ్ ఇస్తే కనుక డెఫినెట్గా మనం మళ్ళీ ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది పై అప్ సైడ్ అరౌండ్ 55,200 అలాగే 55,600 వరకు కూడా చూడడానికి ఉంటుంది. లెట్స్ సీ, రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి లెట్స్ సీ ఎలా ఉండబోతుంది అనేసి. సో రేపటికి బయింగ్ జోన్స్, సెల్లింగ్ జోన్స్ అండ్ అలాగే నో ట్రేడ్ జోన్స్ ఏంటనేది ఒకసారి చూసిద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే అసలు మర్చిపోకుండా స్మాష్ అయితే చేసేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నిఫ్టీలో ఉన్నాము 24,428 అలాగే 24,330 వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ ఆర్ స్కాల్పింగ్ జోన్గా మనకి యూజ్ అవుతుంది. అండ్ ఒక 30 to 50 పాయింట్స్ మధ్యలో కనుక మనకి గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉంటే కనుక ఇక్కడ మనకి లాంగ్ ట్రేడ్ తీసుకోవడానికి ఉంటుంది. ఇది కూడా కైండ్ ఆఫ్ స్కాల్పింగ్ ట్రేడ్ లానే ఉంటుంది, ఎందుకంటే రేపు ఎక్స్పైరీ కాబట్టి మూవ్ అనేది అండ్ విక్స్ అనేది 19 పైన ఉంటే కనుక చాలా డేంజరస్గా ఉంటుంది, ఎస్పెషల్లీ ఫర్ ఆప్షన్ బయర్స్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ట్రేడ్ ప్లాన్ చేసుకుంటేనే బెటర్. 24,500 ఫస్ట్ టార్గెట్, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 24,596, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 24,696గా మనకి ఉంది. అండ్ డౌన్ సైడ్ ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక ఇక్కడ నుంచి కూడా బౌన్స్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. 24,330 కూడా బ్రేక్ అయితే ఇక్కడ మనకి మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది. 24,239 ఫస్ట్ టార్గెట్, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 24,119, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 24,012 అయితే మనకి థర్డ్ టార్గెట్స్గా అయితే ఉన్నాయి. అండ్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇన్ కేస్ ఒకవేళ నిన్న మనం ఏదైతే డ్రా చేసుకున్నామో ఒక ట్రెండ్ లైన్ అనేసి, సో అది ఇంకా బ్రేక్ అయితే కాలేదు ఇంకా అది. సో ఇక్కడ నుంచి వేస్తే కనుక అరౌండ్ ఈ ఏరియాలో సో చాలా పెద్ద అయిపోతుంది, అంటే మనకి అంత దాకా వచ్చేంత వరకు వెయిట్ చేయక్కర్లేదు. సో ఇది 15 మినిట్సే కాబట్టి మనకి ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. బట్ ఎక్కడైతే ప్రీవియస్గా హై ఏదైతే ఉందో ఆ హైని అయితే బ్రేక్ అయితే చేయలేకపోయింది. ప్రీవియస్గా మనం చూడొచ్చు ఈ ఏరియా వచ్చేసి చాలా ఇంపార్టెంట్ జోన్గా మనకి తెలుస్తుంది, ఈ ఏరియా పర్టికులర్గా. సో రేపటికి కనుక 703 అంటే ఒక 70-80 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే కనుక మనకి మంచి ఆపర్చునిటీ అయితే వస్తుంది. 55,028 ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ 55,246, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 55,541గా అయితే ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ అరౌండ్ ఒక 150 to 200 పాయింట్స్ కనుక బ్రేక్ అయితేనే మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ అనేది వస్తుంది, లేకపోతే కనుక ఓన్లీ స్కాల్పింగ్ ఆపర్చునిటీస్ మాత్రమే ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక మనకి అరౌండ్ ఒక 200-150 పాయింట్స్లో ఇక్కడ నుంచి డెఫినెట్గా ఒక బౌన్స్ అయ్యేదానికి ఛాన్స్ అయితే ఉంది. అండ్ 383 కూడా మనకి బ్రేక్ అయితే కనుక ఫస్ట్ టార్గెట్ 54,161, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 53,819, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 53,512గా అయితే మనకి టార్గెట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి సెన్సెక్స్ చూసే ముందు ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకసారి చూసేద్దాం. సో ఓపెన్ ఇంట్రెస్ట్లోకి వచ్చేసరికి కాల్ సైడ్ మంత్లీ వచ్చేసి కాల్ సైడ్ 7.42 ఉంటే 6.18 ఉంది. సో ఇక్కడికి వచ్చేసరికి పుట్స్ తక్కువ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ మంత్ అండ్ 4 మంత్లో ఓవరాల్గా ఓఏ చూసుకుంటే కనుక ఓపెన్ ఇంట్రెస్ట్ 7.87 అండ్ 6.82. సో ఇక్కడికి వచ్చేసరికి 1 lakh డిఫరెన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. అండ్ ఓవరాల్గా పుట్స్ వచ్చేసి చాలా డౌన్ సైడ్ ఉన్నాయి. సో విచ్ ఈస్ ఇండికేటింగ్ ఇక్కడ కూడా మనకి డిఫరెన్స్ అనేది ఎంత భారీగా ఉందో మనకు అర్థమవుతుంది. 46.4 అండ్ 53.6 అయితే పర్సంటేజ్ అయితే ఉంది. సో ఇంకా డౌన్ మూవ్ అయితే ఫాల్ అయితే చూడడానికి ఉంది అనేసి. కాకపోతే మనకి లాస్ట్ మినిట్లో వచ్చిన మూవ్ అనేది కంప్లీట్గా ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ ప్రైజ్ యాక్షన్. అండ్ దాంతోపాటు మనకి ఏదైతే BTST స్ట్రాటజీలో ప్రకారం అయితే పారామీటర్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి. సో అందుకే ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్, అందుకని BTST అయితే అవాయిడ్ అయితే చేసేసాము. అండ్ సెన్సెక్స్ ఫైనల్గా ఒకసారి చూసేద్దాం. సో సెన్సెక్స్లోకి వచ్చేసరికి 80,860 అండ్ డౌన్ సైడ్ వచ్చి 80,573 వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ అలాగే స్కాల్పింగ్ జోన్ అని చెప్పొచ్చు. ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే కనుక ఈ లెవెల్స్ చూడొచ్చు మనకి బ్యాంక్ నిఫ్టీలో లాగానే 860 కూడా బ్రేక్ అయితే
కనుక మనం లాంగ్ సైడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. 81040 ఫస్ట్ టార్గెట్, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 81,284, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 81,600, అలాగే డౌన్ సైడ్ 80,573 కూడా బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 80,337, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 80,049, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 79,659గా అయితే ఉంది. అండ్ ఇంకొకటి ఏదైతే మనకి వార్ సిచ్యువేషన్లో ఒపీనియన్ ఏంటి అనేసి చాలా వరకు మెసేజెస్ అయితే వస్తున్నాయి. ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్తా ఉంటాను, మనకి లాస్ట్ వీడియోలో కూడా ఏదైతే సేమ్ టాపిక్ మీద పాకిస్తాన్ వర్సెస్ ఇండియా అని వచ్చినప్పుడు కూడా మనకి కార్గిల్ యుద్ధం ఇంకా కన్ఫర్మ్ అవ్వని టైంలో మార్కెట్ అయితే పడింది. సో వన్స్ ఒక యుద్ధం రాగానే ఏదైతే మార్కెట్ స్టేబుల్గా నుంచి ఒక 5% పడింది అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, అక్కడ నుంచి కూడా డబల్, అంటే ఇక్కడ 5% పడితే ఇక్కడ 10% అనేది మంచి ర్యాలీ అయితే ఇచ్చింది రికవరీ అయ్యి. సో హిస్టారికల్గా చూసుకున్నా సరే ఎప్పుడైనా సరే యుద్ధం వచ్చినప్పుడు పడిన మార్కెట్స్ కంప్లీట్గా డబల్ వరకు, వన్స్ అది స్టార్ట్ అయినా స్టెబిలైజ్ అయినా సరే డబల్ వరకు ర్యాలీస్ అయితే ఇస్తూ ఉన్నాయి. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే ఏం భయపడాల్సిన పని లేదు. అండ్ సోషల్ మీడియాలో కావచ్చు, టీవీస్లో కావచ్చు, చాలామంది అనలిస్టులు కావచ్చు, కొంత కైండ్ ఆఫ్ ప్యానిక్ అయితే డెఫినెట్గా ఉంటుంది. బట్ ఇవన్నీ కూడా తట్టుకుంటేనే కదా లాంగ్ టర్మ్లో మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. సో ట్రేడింగ్ పర్పస్లో కంప్లీట్గా డిఫరెంట్, ఏ రోజుకి ఆ రోజు క్లోజ్ చేసేస్తాం కాబట్టి, వెదర్ ఇట్ మే బి ఇంట్రాడే ఆర్ బీటీఎస్టీ. బట్ లాంగ్ టర్మ్లో అలా కాదు. ద టర్మ్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ లాంగ్ టర్మ్, రైట్, లాంగ్, నాట్ ఎ షార్ట్ టర్మ్. సో షార్ట్ టర్మ్ ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అండ్ ఈరోజు మనకి చూసుకుంటే కనుక ఈరోజు పాకిస్తాన్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అందరూ కూడా లైక్ ఆటోల్లో బల్లో పట్టుకొని వాళ్ళ లగేజ్ అవి పెట్టుకొని వేరే చోటుకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి, చాలా ప్యానిక్ మోడ్లో ఉన్నారు. సో మనం అలా లేము, ఎవరికాళ్ళు మనం జాబ్ చేసుకుంటున్నాము, మనం ట్రేడింగ్ చేసుకుంటున్నాము, ఎవరు సాఫ్ట్వేర్ వాళ్ళు జాబ్కి వెళ్తున్నారు, బిజినెస్ వాళ్ళు చేస్తున్నారు, షాపింగ్కి వెళ్ళే వాళ్ళు షాపింగ్కి వెళ్తున్నారు, మూవీకి వెళ్ళే వాళ్ళు మూవీకి వెళ్తున్నారు. సో ఇదంతా ఎందుకు అంటే కనుక మన ఇండియా మీద, ఇండియన్ ఆర్మీ మీద ఉన్నటువంటి మన నమ్మకం. సో అదే సేమ్ నమ్మకం ఇండియన్ ఎకనమీ మీద కూడా ఉంటే కనుక లాంగ్ టర్మ్కి అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ఇండియన్ స్టోరీ. ఓకే, సో డెఫినెట్గా నేనైతే అస్సలు ప్యానిక్ అవును, నాట్ ఈవెన్ వన్ షేర్ కూడా ఐఎమ్ నాట్ గోయింగ్ టు సెల్ ఎనీథింగ్. ఓకే, సో ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్. సో మీరు నేను చెప్పినవి కరెక్ట్ అనుకుంటే కనుక డెఫినెట్గా అదే ఫాలో అయిపోండి, లేదు అనుకుంటే మీ హార్ట్, మీ బ్రెయిన్ ఏది చెప్తుందో అదే వినండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్, హోప్ యూ లైక్ ద వీడియో. అండ్ మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో సీ యూ ఆల్ టుమారో దెన్. జై హింద్ అండ్ జై భారత్.